దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామము ఎల్లప్పుడూ స్తుతింపబడునుగాక. ప్రియ నేస్తమా, మారుచున్న ఈ లోకములో నీవెలా ఉన్నావు? మార్పు చెందుతున్న ఈ లోకములో నీవెలా ఉన్నావు? అనునిత్యము లోకం మారుతుంది కదా. అనునిత్యము లోక విధానాలు మారుతున్నాయి కదా. అనునిత్యము విద్య మారుతుంది, వైద్యం మారుతుంది, విజ్ఞానం మారుతుంది, సాంకేతిక ప్రకారంగా లోకం మార్పు చెందుతుంది, వాణిజ్యం మారుతుంది, వ్యవసాయం మారుతుంది, రాజకీయాలు మారుతున్నాయి, మత పరిస్థితులు మారుతున్నాయి. అనునిత్యము ఋతువులు మారుతున్నాయి. అనునిత్యము ప్రకృతి మారుతూ ఉంది. మారుతున్న లోకములో నీవు నేను మనమందరము జీవిస్తున్నాం. ఎలాగుంటున్నాం? విద్య మారినా, వైద్యం మారినా, విజ్ఞానం మారినా, వాణిజ్యం మారినా, సాంకేతిక ప్రకారంగా మార్పు చెందిన వ్యవసాయం మారినా, రాజకీయం మారినా, ప్రియులారా, ప్రకృతి మారినా, మత పరిస్థితులు మారినా, ఋతువులు మారినా, మన దేవుడు ఎలాంటి దేవుడయ్యానంటే మారని దేవుడు, మార్పు చెందని దేవుడు. అంటాడు కదా ప్రకటన గ్రంథములో, నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడైతిని కానీ నేను సజీవుడను, నేను యుగ యుగాంతములో సజీవుడనై ఉన్నానన్నారు మన దేవుడు. మన దేవుడు మారని దేవుడు అండి. మన దేవుడు మార్పు చెందని దేవుడు. ఆ దేవుని వైపు చూస్తూ నీవు విశ్వాసంగా సాగుతూ ఉండు. ఆ దేవుని వైపు చూస్తూ ఉండు. ఆ దేవుని వైపు చూస్తూ నీ ఆత్మీయ జీవితములో, నీ యొక్క భక్తి జీవితములో, నీ యొక్క విశ్వాస జీవితములో, ప్రార్థన జీవితములో, వాక్య జీవితములో, ఇదిగో దేవుని ఆజ్ఞలను పాటించే విషయములో, దేవుని మనస్సును అర్థం చేసుకునేటువంటి జీవితములో, దేవుని చిత్తాన్ని నెరవేర్చే జీవితంలో చక్కగా సాగుతూ ఉండు. నీవు ఆశీర్వదించబడతావు, నీవు దీవించబడతావు, నీవు వర్ధిల్లింపబడతావు. నీ కుటుంబం ఆశీర్వదించబడుద్ది, నీ కుటుంబము దీవించబడుద్ది, నీ కుటుంబము వర్ధిల్లింపబడుద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. మారుతున్న లోకములో చక్కగా నీవు మారకుండా ప్రభు వైపునకు చూడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు, దేవుడు నీ ప్రయాణాలను ఆశీర్వదిస్తారు, దేవుడు నీ చేతి పనులను ఆశీర్వదిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామము ఎల్లప్పుడూ స్తుతింపబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.